హాయ్ అండి. తమిళనాడులో చదువుకుంటున్న పిల్లలందరికీ అనుభవాలైనయో లేదో కానీ, కొంతమంది నా ఫ్రెండ్స్ పిల్లలు చెప్పింది ఏంటి అంటే, ఆంటీ తమిళనాడులో చదువుకున్న పిల్లలు కొంతమందికి తమిళనాడు వాళ్ళకే ఎక్కువ హెచ్ఓడీలు, వాళ్ళు లోకల్ అయితేనే సపోర్ట్ చేయటాలు, లోకల్ అన్న వాళ్ళకే ప్రాక్టికల్స్లో మార్కులు, లోకల్ అన్న వాడికే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటాలు కాలేజీలో ఉన్నాయి. ఆంధ్ర అనేసరికి హెచ్ఓడీలు పుస్తకాలు ఇసిరేయటం మొహాల మీదకి, లేదు అంటే ప్రాక్టికల్స్లో మార్కులు తీసేయటం, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయటం, లేదు అంటే వాళ్ళని మీరు ఆంధ్ర వాళ్ళరా, మీరు చేతకాని వాళ్ళరా అని చెప్పి తమిళనాడులో ఎక్కువగా లేడీస్ హెచ్ఓడీలు మాట్లాడతారండి మగవాళ్ళ కంటే అని చెప్తున్నారు. అమ్మ తల్లులు, ఎందుకని ఎప్పుడు లేడీసే రూడ్గా ఉంటారు, లేడీసే మాట్లాడతారు, లేడీసే అలా చేస్తారు అని చెప్పించుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ మనకు కూడా మన ఛానల్లో వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు. కానీ స్టూడెంట్సు టీచరు అంటే ప్రతి వాళ్ళకి ఒకే రకంగా చూడటం నేర్చుకోవాలి. మన ఆంధ్ర వాళ్ళని చూడండి, ఎవరినైనా ఆఖరికి పాకిస్తాన్ వాడు వచ్చినా కూడా చదువు చెప్పేస్తారు, పాకిస్తాన్ వాడు వచ్చినా సరే వెళ్ళగొట్టరు, పాకిస్తాన్ వాడు వచ్చినా సరే జై పాకిస్తాన్ అని చెప్పి అని మనవాళ్ళే అని వాడిని చక్కగా పక్కన కూర్చోబెట్టుకుంటారు. అది తెలుగు ప్రజలకున్న గొప్పతనం. అదే తమిళనాడు వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న పక్క ప్రాంతం వాళ్ళమైనా ఒప్పుకోవట్లేదు. అవునా కదా? ఇట్లాంటివి ఎవరైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా?